హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ దాని వెనుక ఉన్న స్పయింగ్ మర్మాలు మీకు తెలియజేసేటందుకు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. 2 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి మిస్టర్ స్టాలిన్, ఇతడు ముఖ్యమంత్రి కొడుకుగా ఉండగా, అంటే కరుణానిధి కొడుకుగా ఉండగా ఇతడి మీద కొన్ని రేప్ కేసులు కూడా ఉన్నాయి. అంతా చలాయించుకున్నాడు కూడా. ఇప్పుడు అతడి కుమారుడు ఏదో సినిమా హీరో కూడా తండ్రి పరపతితో ఉపయోగించుకుంటున్నాడు. అతడు ఏదో వాగితే గుడిమెట్ల దగ్గర అతడి ముఖం ఉన్న డోర్ మ్యాట్స్ వేయడం కూడా చూశాను. నేనైతే తొక్కలేదు, వాడి పాపన వాడు పోతాడనిపించింది. అలా ఆ స్టాలిన్ అన్నవాడు దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నిటితో ఒక గ్రూప్, ఒక నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అన్నామలై కొంచెం భయపడుతున్నాడని వింటున్నాము భాజపా వాడు. సో ఇతడు భాష అనేటటువంటి ఒక రచ్చని తీసుకొని, దీని గురించి పివి నరసింహారావు గారు తన లోపలి మనిషిలో కూడా రాశారండి. పెళ్ళికి ఒక ఎంపీ పెళ్ళికి వెళ్తే కూడా దాని మీద హిందీని మా మీద రుద్దుతున్నారంటూ గొడవకి ప్రయత్నించినటువంటి తమిళులు అక్కడ బిర్జు మహారాజు యొక్క ఆ నాట్యాన్ని చూసి పరవశించిపోయి వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. అది కళకు ఉండేటటువంటి గొప్పతనం అంటూ ఆయన రాశారు కూడా. అప్పటి నుంచే ఉంది, మేము ద్రావిడులం, వాళ్ళ ఆర్యులు, వాళ్ళు మా మీద రుద్దుతున్నారు. ఏం లేదు, విభజించి పాలించు, తగాదాలు పెట్టి కెరీర్ గడుపుకో అన్న సూత్రాన్ని పాటించేవాళ్ళు. వీళ్ళంతా కలిసి మిగతా వాళ్ళకి మామూలు ఇన్విటేషన్, బట్ జగన్కైతే స్వయంగా స్టాలిన్ ఫోన్ చేసి మరీ పిలిచాడు. అయినా జగన్ వెళ్ళలేదు. ఇది తప్పు అని కొంతమంది వైసీపీ వాళ్ళు అనడం కూడా చూశాను. కానీ నేనైతే వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అంటాను. ఎందుకంటే రేవంత్ రెడ్డితో సహా వెళ్ళినట్టున్నారు. కర్ణాటక, కేరళ అందరూ అక్కడేదో గుమిగూడి, ఇదేంటంటే వాజ్పేయి తర్వాత ప్లాన్ ఏ, సోనియా ఎలియాస్ యాంటోనియో మైనో, ది బార్ గర్ల్, ది బాండ్ స్పై, ఆ శాల్తీతో 10 ఏళ్ళు చేశారు. రెండోసారికే అయిపోతుంది శాల్తీ అని ట్యాంపర్తో గెలుచుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత 10 ఏళ్ళు ప్లాన్ బి, మిస్టర్ మోడీ. ఇతడితో 10 ఏళ్ళు, మూడోసారికైతే ట్యాంపరే గతి. నమ్మట్లేదు జనాలు. ఇక ప్లాన్ సి అన్నమాట ఇది. వీళ్ళంతా థర్డ్ ఫ్రంట్. నిజానికి థర్డ్ ఫ్రంట్ పెట్టు అని జగన్కి ఒక్కసారి సలహా ఇచ్చాను కూడా నేను, ఒక షార్ట్